హాయ్ అండి. ఇంతవరకు మిర్చి మొక్కని చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇది వచ్చేసి మిర్చి తోట అండ్ పొలంలో అయితే మిర్చి మొక్కలు నాటారు. అండ్ దూరంగా కనిపిస్తుంది కదా, ఈ వ్యూ చూసారా, కొబ్బరి మొక్కలు అండ్ మనం మొక్కజొన్న తెలుసు కదా మీకు, మొక్కజొన్న పొత్తులు అంటారు ఒక సైడ్ ఏమో, మా సైడ్ అయితే మొక్కజొన్న అంటాము, కంకులు అంటారు కొంతమంది. అండ్ స్వీట్ కార్న్ ఉంటాయి, నార్మల్గా కాల్చుకొని తింటాం కదా, అవి నార్మల్వి ఉంటాయి కూడా. అండ్ అలానే మిర్చి చేను వచ్చేసి మా బావగారు వాళ్ళది. రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా, అంటే విజయవాడ సైడ్ కాదు, ఇక్కడ లంక గ్రామాల్లో కూడా వచ్చినాయి కదా, చింతమోటు అనమాట ఈ లొకేషన్ వచ్చేసి. మా బావగారు అయితే మిర్చి ప్లాంట్స్ అయితే పెట్టారు పొలంలో. సో మిర్చి అయితే పూత అండ్ పిందె మీద అయితే ఉంది, మంచిగా పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తూ ఉంటాయి. చాలా మంచిగా ఫామ్ చేస్తారు తను, మా బావగారు. చాలా బాగుంది కదా ఈ మిర్చి తోట వచ్చేసి. ఈ వ్యూ పాయింట్ అనేది ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా న్యాచురల్గా చాలా మంచిగా ఫార్మింగ్ అనేది ఉంటుంది అటు సైడ్ వచ్చేసి. మా సైడ్ కన్నా కూడా నాకు చింతమూడు సైడ్ అంటే చాలా ఇష్టము. నా చిన్నప్పుడు కూడా నేను హాలిడేస్కి వెళ్తూ ఉండేదాన్ని. చాలా బాగుంటుంది ఆ వ్యూ కానీ వెదర్ కానీ మొత్తము. అండ్ అలానే మీలో ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి, ఎందుకంటే తెలుసుకుందామని చెప్పేసి. అండ్ అలానే వాయిస్ అయితే బాగాలేదు, కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ అలానే చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్తో పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది కదా. అండ్ అలానే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.